ఒక యూట్యూబర్ సినిమాలకి రివ్యూలు అవి చెప్తూ ఉంటాడు. తను 'పవన్ కళ్యాణ్' సినిమా 'గబ్బర్ సింగ్' గురించి మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే తనకంట 'సల్మాన్ ఖాన్' చేసిన 'దబంగ్' సినిమా అంటే చాలా బాగా ఇష్టం అంట. అదే 'గబ్బర్ సింగ్' అస్సలు బాలేదు. హరీష్ శంకర్ గారు ఏమనుకున్నా పర్లేదు అని తను మాట్లాడటం అయితే జరిగింది. తను చాలా సినిమాలకు కావాలని ఇలాగే చెప్తాడు. తనెవరో కూడా మీకు తెలిసే ఉండిద్ది. అయితే తనెందుకు అలా చెప్తాడు? మరి ఫేమస్ అవ్వటం కోసం అలా చెప్తాడా? నిజంగా తనకు నచ్చలేదా? ఇంతమంది జనానికి నచ్చని సినిమా తనకసలు నచ్చలేదంట. అందులో మళ్ళీ 'హరీష్ శంకర్' గారు ఏమైనా అనుకోని నేను నిజం చెప్తున్నాను అని తను చాలా గర్వంగా, గట్టిగా చెప్తున్నాడు. తను చాలా మంచి సినిమాలన్నిటికి ఇలాగే చెప్పాడు. మెయిన్‌గా మన తెలుగులో ఏమైనా సినిమాలు రిలీజ్ అయినప్పుడు కావాలని వాంటెడ్‌గా ఇలా చెప్తూ ఉంటాడు తను. అది ఏమంటాడు అస్సలు స్క్రీన్ ప్లే బాలేదు, అది బాలేదు, ఇది బాలేదు. నువ్వొక షార్ట్ ఫిల్మ్ అయినా తీసావా? లేదు. సరే పోనీ ఏదైనా చిన్న రీల్ తీసావా? ఒక 1 మినిట్‌ది అలా? అది లేదు. మరెలా చెప్తావు నువ్వు సినిమా గురించి అని నాకైతే పర్సనల్‌గా డౌటొచ్చింది. సరే చెప్పావు. బావుంటే బాగుందని చెప్పాలి. లేకపోతే లేదని చెప్పాలి. అసలు డైరెక్టర్ ఎలా తీశాడో, ఈ సినిమాలో స్టోరీ ఎలా ఉండాలి, ఇలా ఉండాలి. మనం తీసుకున్న చిన్న టికెట్‌తో అంత పెద్ద సినిమాని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. కానీ రివ్యూలు ఇవ్వాలి. అంటే నచ్చిందా? నచ్చలేదా? సింపుల్‌గా కొంచెం అలా చెప్పేసి వదిలేస్తే చాలా బావుండిద్ది. డీటెయిల్‌గా కావాలని దాన్ని ల్యాగ్ చేసి బాలేదని జనాలకి రుద్దటం మాత్రం కరెక్ట్ కాదు. అది నీకు 'గబ్బర్ సింగ్' సినిమా గురించి ఏం తెలుసని నువ్వు అలా అన్నావు. అస్సలు బాలేదంట. అస్సలు వెరీ బ్యాడ్ ఫిల్మ్ అంట. ఏందో సినిమా చూడటం రాదని ఒప్పుకోవాలి నువ్వు.